హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. నా పేరు విజయ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో వాట్ ఈజ్ మ్యాథ్స్. చాలా మంది 10th క్లాస్లో కానివ్వండి, లేకుంటే వేరే పిల్లలు కానివ్వండి, ఎవరైనా సరే ఈ మ్యాథ్స్ అనేది రాక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా 10th క్లాస్లో అయితే అన్ని సబ్జెక్టులు వస్తుంది, కానీ మ్యాథ్స్ ఒక్కటి రాని చాలా పిల్లలు, మ్యాథ్స్ ఒక్కటి ఫెయిల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ముఖ్యంగా వాట్ ఈజ్ మ్యాథ్స్ అంటే ఫస్ట్ మ్యాథ్స్ అంటే ఏంటో తెలుసుకోండి. మీరు చిన్నప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు మ్యాథ్స్ ఏదో ఒక విషయంలో ఖచ్చితంగా మీరు వాడుతూనే ఉంటారు. ముఖ్యంగా నీ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటంటే మ్యాథ్స్ వస్తుంది, లేకుంటే నువ్వు అంగడికి వెళ్ళినావు అంటే మ్యాథ్స్. మీ జీవితంలో ఎప్పుడన్నా సరే ఏదో ఒక విషయంలో మ్యాథ్స్ ఖచ్చితంగా వాడుతూనే ఉంటారు. ఓకే, అంటే ఒక లాజిక్ తో ఉంటుంది, అది ఫార్ములాతోనే ఉంటుంది. ఇప్పుడు మ్యాథ్స్ అనేది అక్కడనే ఉంటుంది ఆన్సర్. మనం మెయిన్ పాయింట్ క్వశ్చన్ చదవడం తెలుసుకోవాలి. ఓకే, క్వశ్చన్ చదివినప్పుడే నువ్వు మ్యాథ్స్ చేయగలుగుతావు. ఓకే, ఆ మ్యాథ్స్ ఎప్పుడైతే క్వశ్చన్ చదువుతావో ఆ ఏది కనుక్కోమంటున్నారు వాళ్ళు అనేది తెలిసినప్పుడు నీకు ఖచ్చితంగా నువ్వు చేయగలుగుతావు. ఎప్పటికీ క్వశ్చన్ మెయిన్ పాయింట్. ఓకే, మ్యాథ్స్ లో చాలా మంది మ్యాథ్స్ కి కాడ ఎందుకు వెనకబడిపోతారు అంటే అది ఇంట్రెస్ట్ చూపించరు. అంటే చిన్న క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ వరకు 10th క్లాస్ వరకు కూడా అది ఇంకా అన్ని సబ్జెక్టులు బాగా చదువుతారు, కానీ మ్యాథ్స్ ఒక్కటి ఇబ్బంది పడతారు. రేపు కాలేజీలో కూడా మీరు ఈ ఎంపీసీ తీసుకోవాలని ఉంటది, కానీ మ్యాథ్స్ ఉండే తలకల్లా వద్దు, దాని సబ్జెక్ట్ వద్దు, వేరే గ్రూప్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. అలా అనుకోవద్దండి ఎప్పటికే. అది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి మ్యాథ్స్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏం కథ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, మీరు ఎప్పుడైతే మ్యాథ్స్ కి ఫెయిల్ అవుతున్నామంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అంటే అందరు చాలా మంది ప్రాక్టీస్ చేయాలంటారు కదా, ఎక్కువసేపు ప్రాక్టీస్ చేయకండి. అది మేడం వాళ్ళు అంటారు అది ప్రాక్టీస్ చేయమంటే, ఇంకా కొందరు ఆ లెక్కని పదే పదే పేజీలు నింపుతారు, కానీ ఎప్పుడు అలా చేయొద్దండి. అది బట్టి అవుతుంది తప్ప ప్రాక్టీసే కాదు. మరి ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలి? మీకు ఎప్పుడన్నా ఒక ప్రాబ్లం చెప్పినారనుకో మేడములు, దానికి చేయండి, దాన్ని ఒక 3 times 4 times ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని, అంటే అలాంటి క్వశ్చన్ నే మీరు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని దీనికైతే ఏ మెథడ్ అయితే వాడినారో అదే మెథడ్ ని ఆ ఫార్ములా ఆ క్వశ్చన్ వాడండి. ఓకే, అప్పుడైతే మీకు మ్యాథ్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. మీకు మీ స్కిల్ అనేది ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ లో ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ ఈజ్ ఎ లాజిక్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మెథడ్. ఓకే, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లాజిక్ అంటే ఫార్ములాతోనే బేసిక్ అయి ఉంటుంది. అన్ని లెక్కలు ఫార్ములాతోనే బేసిక్ అయి ఉంటుంది. తర్వాత మెథడ్, మీరు మెథడ్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. మెథడ్ అంటే ఏం లేదు, స్టెప్ బై స్టెప్. మ్యాథమెటిక్స్ లో స్టెప్ బై స్టెప్ అంటే ఏ స్టెప్ ఎలా చేస్తున్నాం, అసలు ఎక్కడ కూడిక చేస్తున్నాం, ఎక్కడ ప్లస్ చేస్తున్నాం, ఎక్కడ రూట్స్ వాడుతున్నాం, ఎక్కడ ఏ ఫార్ములాను బట్టి మనం అనుకూలంగా మార్చుకుంటాం, వాల్యూ ఏం కనుక్కోమన్నాడు, అదంతా తెలుసుకునేది మెథడ్ లో. లాజిక్ లో మాత్రం ఓన్లీ ఫార్ములా మాత్రమే వాడతాను. మెథడ్ లో మాత్రం రకరకాల మెథడ్స్ లో చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ అంటే లాజిక్ సబ్జెక్ట్, తర్వాత మెథడ్. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఓకే, ఇప్పుడు హౌ టు ప్రాక్టీస్ 10th క్లాస్ మ్యాథ్స్. ఒకటే గుర్తుపెట్టుకోండి, 10th క్లాస్ లో మ్యాథ్స్ ని మెథడ్ వైజ్ గా లాజిక్ వైజ్ గా నేర్చుకోండి. చాలా మంది టీచర్లు చెప్పినా కదా ఇందాకనే, ప్రాక్టీస్ చేస్తారు. మీరు అదే నంబర్ ప్రకారం ఎగ్జామ్ లో కానివ్వండి, లేకుంటే మీ టీచర్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు నంబర్లు చేంజ్ చేసినప్పుడు రాయలేము. ఎందుకంటే నువ్వు అది లెక్కని ప్రాక్టీస్ చేస్తున్నావు అని దాని మెథడ్లను ప్రాక్టీస్ చేయట్లేదు. నువ్వు అర్థమవుతుందా? నువ్వు లాజిక్ ఫార్ములా అనే లాజిక్ ను వాడుతున్నావు, అన్ని దానిలోకి వాడుతున్నావు, కానీ ఆ మెథడ్ అనేది నువ్వు ఒకటే క్వశ్చన్ ని పదే రాస్తున్నావు. కానీ దానికి సంబంధించినది మెథడ్ గా నువ్వు వేరే క్వశ్చన్ తీసుకొని మళ్ళీ అదే మెథడ్ తో నువ్వు చెయ్యి, ఖచ్చితంగా నీకు ఆన్సర్ వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అప్పుడు అలా ప్రాక్టీస్ చేయాలి. అంతేగాని ఒకటే క్వశ్చన్ ని మీరు 10 సార్లు రాయమంటే 100 సార్లు రాయమన్నా రాస్తారు, అది బట్టి అవుతుంది. రేపు ఎగ్జామ్ లో అదే మెథడ్ ఇచ్చింటారు, అదే మెథడ్ నంబర్లు చేంజ్ చేసింటారు. అలాంటప్పుడు ఇంకా అయ్యో నేను ఈ క్వశ్చన్ నేర్చుకోలేదే, ఇదేందో వేరేది కొత్తగా వచ్చింది లెక్క అని మీరు అనుకుంటారు. కానీ ఎప్పుడు అలా కాదు, మెథడ్ నంబర్లు చేంజ్ అవుతాయి, కానీ మెథడ్ మాత్రం అలాగే ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఎప్పటికైనా సరే ఎగ్జామ్ లో క్వశ్చన్ వచ్చిందంటే ఫస్ట్ అది ఏ లెసన్ కనుక్కోవాలి. ఓకే, ఐడియా ఉందా? అర్థమవుతుందా? ఫస్ట్ మీరు క్వశ్చన్ చదివిన వెంటనే అది ఏ లెసన్, తర్వాత ఏ ఫార్ములా వాడాలి, ఎలా మెథడ్ కనుక్కోవాలి, ఏం కనుక్కోమన్నాడు, ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ చెప్తున్నాడు అండి, క్వశ్చన్ పర్ఫెక్ట్ గా చదవాలి, ఏం కనుక్కోమన్నాడు, ఏ ఫార్ములా వాడాలి, ఏ మెథడ్ వాడాలి, ఈ 4 గాన మీరు తెలుసుకుంటే గాన మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. 10th క్లాస్ మ్యాథ్స్ అంటే ఇంకా ఈజీ. మీరు ఇక్కడ వరకే చాలా మంది పిల్లలు మ్యాథ్స్ పాస్ అయితే చాలా అబ్బా ఏం వద్దు అనుకుంటారు, కానీ మీ లైఫ్ లాంగ్ మీరు జాబ్కి వెళ్ళేటప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ అనేది వస్తుంది, మళ్ళా ఎంట్రీ ఖచ్చితంగా ఉంటుందండి. చాలా మంది ఇక్కడనే స్టాప్ చేసేసుకుందాం మ్యాథ్స్ అనుకుంటారు, కానీ నేను చెప్తున్నా కదా, మీరు వెళ్ళే కొద్దీ అది మ్యాథ్స్ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఒక విషయం చెప్పాలంటే ఓకే,
వెంటాడుతూనే ఉంటుంది. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయితే ఖచ్చితంగా, కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చాలా మంది ర్యాంకులు పోగొట్టుకునేది ఎక్కడంటే అన్ని సబ్జెక్టులు, జీకే కానివ్వండి, లేకుంటే ఇంగ్లీష్ కానివ్వండి, లేకుంటే రీజనింగ్ కానివ్వండి, వీటన్నిటిలోనూ మ్యాథ్స్ అన్ని చేసుకొస్తారు. కానీ మ్యాథ్స్ కి వచ్చే తలకల వెనుకబడిపోతారు, వాళ్ళ ర్యాంక్ అనేది తక్కువ అవుతుంది, జాబ్ కొంచెం దూరం అయిపోతారు. ఓకే, అర్థమవుతుందా? ఆ మ్యాథ్స్ మిమ్మల్ని ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ మిమ్మల్ని నడిపించేది, మీ సక్సెస్ కూడా కారణం అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ ఇస్ ఎ లాజిక్ సబ్జెక్ట్. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఫార్ములా మీద బేసిక్ గా ఉంటుంది. ఏం చేసినా కొందరు అన్న ఫార్ములా నేర్చుకుంటే అయిపోయినా ఇంకా మ్యాథ్స్ వచ్చేస్తుందా మనకంటే, కాదు. ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలని తెలుసుకోవాలా, అదే చెప్తున్నా. ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలనేది మీ క్వశ్చన్ చదవడంలో ఉంటుంది. అర్థమవుతుందా? మీరు క్వశ్చన్ చదవడంలో ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, హౌ టు ప్రాక్టీస్ 10th క్లాస్ మ్యాథ్స్. ఓకే, మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ చెప్తాను, ఒక క్వశ్చన్ నేను చేస్తాను, ఒక క్వశ్చన్ మీకు మీరు చెయ్యండి. ఓకే, మీకు ఖచ్చితంగా ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే మీ స్కూల్లో కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా క్లాస్ విన్నా కానీ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు లెక్క చెప్పినారు అంటే దానికి సంబంధించిన క్వశ్చన్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడైతేనే మీకు మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేగాని అదే లెక్కని చేయమన్నారు కదా అని 10 సార్లు 100 సార్లు రాసుకుంటూ ఉండకండి, అది ఖచ్చితంగా బట్టి అవుతుంది. మ్యాథ్స్ అన్ని సబ్జెక్టుల కన్నా మ్యాథ్స్ ఈజీ. చాలా మంది పిల్లలు ఆ మ్యాథ్స్ కానీ ఫెయిల్ అవుతామనే భయం పెట్టుకుంటారు. మ్యాథ్స్ అనేది భయం తీసేసేయండి ఫస్ట్. ఓకే, కానీ ఫెయిల్ అవుతానని భయం మాత్రం పెట్టుకోండి. ఓకే, అర్థమైందా? మ్యాథ్స్ అనే భయాన్ని తీసేయండి, కానీ ఆ మ్యాథ్స్ ఎక్కడ ఫెయిల్ అవుతానో భయం పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మ్యాథ్స్ అనేది ఎక్కువసేపు దానికే టైం స్పెండ్ చేయండి. చెప్తున్నా కదా, మ్యాథ్స్ అనేది లాజిక్, దానికి సంబంధించిన మెథడ్ని మీరు తెలుసుకున్న మెథడ్ని మళ్ళీ ఇంకో ఫార్ములాకి వాడడం, ఇంకో అక్కడ చేయడం, మెథడ్స్ తెలుసుకోండి. లాజిక్ అనేది ఇంకో క్వశ్చన్లకు చేంజ్ చేస్తూనే ఉండండి, మీకు అప్పుడే మ్యాథ్స్ పర్ఫెక్ట్ గా వస్తుంది. ఓకే.